Hello, welcome to Icon India YouTube channel. Myself Kalyan Kumar. So మనం ఈ వీడియోలో గత సంవత్సరంలో వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఆర్బీలో డిస్కస్ చేస్తూ ఉన్నామండి. అందులో మనం ఇప్పుడు 101 క్వశ్చన్ టు 110 ఓకే నెక్స్ట్ 10 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాము. రైట్, క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఏ ఇయర్లో వస్తుందో నోటీస్ చేస్తూ ఉండండి. Which of the following devices is used to measure relatively high temperature such as are encountered in furnaces? ఓకే, ఫర్నెస్ అంటే ఏంటండి? పెద్ద పొయ్యి అనుకుందాం. ఓకే, లైక్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడతాం కండి. సో ఇక్కడ అందుకే యూస్ చేశాడు. రిలేటివ్లీ హై టెంపరేచర్స్, చాలా పెద్ద టెంపరేచర్స్ని ఇండస్ట్రీలో పొయ్యిల్లాగా యూజ్ చేస్తాం కానీ అలాంటప్పుడు దాని యొక్క టెంపరేచర్ని మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతాము? రైట్, ఒక్కసారి చూద్దాం. సో ఫ్లక్స్ మీటర్ అనేది ఏంటండి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని మెజర్ చేసేది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని మెజర్ చేసేదాన్ని ఫ్లక్స్ మీటర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏమని చెప్పాము? మనం చాలాసార్లు డిస్కస్ చేసాం వీడియోలో. ఒక మ్యాగ్నెట్ ఉంటే దాని నుండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వస్తాయి కదండి. ఎన్ని ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ ఏరియాలో, ఒక పర్టికులర్ ఏరియాలో ఎన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి ఇలా డిస్కస్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం దీన్ని. సో ఫ్లక్స్ ఎంత ఉందని మెజర్ చేసేదే ఫ్లక్స్ మీటర్. సో అమ్మీటర్ అంటే ఏంటండి? ద ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ యూస్ టు మెజర్ కరెంట్. కరెంట్ని మెజర్ చేసేది ఎవరు? అమ్మీటర్. రైట్, నెక్స్ట్ బోలోమీటర్ అనేది ఏంటి? రేడియేషన్స్ సంబంధించి. యాక్టినోమీటర్ కూడా డిస్కస్ చేసాం కదండి. సో ఇది రేడియేషన్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్. యాక్టినోమీటర్ కానీ బోలోమీటర్ కానీ ఇవి గుర్తుపెట్టుకోవాలి, రేడియేషన్. నెక్స్ట్ మన ఆన్సర్ ఏంటండి? పైరోమీటర్. సో పైరోమీటర్ అంటే ఏంటి? సో పైరో అంటే హై డిగ్రీ ఆఫ్ హీట్ అని అర్థం. సో పైరో కెమికల్ రియాక్షన్స్ అని విన్నారండి. పైరో అంటే హీట్ వల్ల డెవలప్ అయ్యే కెమికల్ రియాక్షన్స్. పైరో అంటే సింపుల్గా హీట్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏంటి? పైరోమీటర్ ద్వారానే మెజర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్ సబ్మెరైన్స్ టు సీ థింగ్స్ అబోవ్ ద లెవెల్ ఆఫ్ ద సీ? సో సబ్మెరైన్స్లో మనం ఇందులో ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతాం? ఇందాకే మనం డిస్కస్ చేసాము. పైరోమీటర్ అంటే ఏంటండి? సో ఒక ఇన్స్ట్రుమెంట్, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. సో ఎస్పెషల్లీ ఒక పెద్ద సైజ్ ఇండస్ట్రీలో ఉండే ఫర్నెస్ ఉంది కానీ ఒక పొయ్యి అందాం. అందులో ఎంత టెంపరేచర్తో ఉంది, అందులో ప్రజెంట్ టెంపరేచర్ ఎంత ఉందని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ పైరోమీటర్. సింపుల్గా చెప్పాలంటే హీట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్. అది కూడా పెద్ద లెవెల్లో, చాలా చిన్న లెవెల్ కదండి, పెద్ద లెవెల్లో. సో ఓకే, నెక్స్ట్ ఓడోమీటర్. మనం జనరల్లీ బైక్స్లో కూడా అలా చూస్తుంటాం. మనం ముందుకు వెళ్తుంటే కొన్ని డిజిట్స్ తిరుగుతూ ఉంటాయి కానీ, లేదా డిజిటల్ డిస్ప్లేలో కూడా కనిపిస్తాయి. 1 మీటర్ పెరిగింది, 2 మీటర్, లేదా కిలోమీటర్స్లో ఇలా చూస్తాం కదండి. సో దాన్నే ఓడోమీటర్ అంటే. ఇది డిస్టెన్స్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని వెహికల్స్లో ఎస్పెషల్లీ ఓడోమీటర్. రైట్, నెక్స్ట్ ఎపిడయాస్కోప్. ఇది చూస్తే ప్రొజెక్టర్ అండి. లైక్ ఒపెక్ లేదా ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ని ఏం చేస్తుందండి? ప్రొజెక్ట్ చేస్తుంది. సో ఇది ప్రొజెక్టర్ లాగా ఉంటుందన్నమాట, ప్రొజెక్టర్. ఫైన్. నెక్స్ట్ ఓకే, పైరోమీటర్ ఇందాక చెప్పాము. ఇది హీట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్, ఎస్పెషల్లీ ఎక్కడ? ఫర్నెస్లో. ఓకే, నెక్స్ట్ ఇది మన పెరిస్కోప్. పెరిస్కోప్ అంటే ఏంటండి? మనం కనపడొద్దు కానీ వేరే వాళ్ళని చూడాలనుకోండి, అప్పుడు మనం పెరిస్కోప్ వాడతాం. సో సబ్మెరైన్స్లో ఎలా వాడతారో ఒక్కసారి ఒక చిన్న డయాగ్రామ్ వేస్తాను, చాలా పెద్దగా కాదు. సపోజ్ ఇది వాటర్ లెవెల్ అనుకుందాం. ఇక్కడ ఒక షిప్ వస్తుందని ఫీల్ అవుదాం. రైట్, ఇక్కడ ఒక షిప్ వస్తుందని ఫీల్ అయితే, రైట్, ఇక్కడ ఒక షిప్ వస్తుంది. సో సబ్మెరైన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి అంటే, సబ్మెరైన్ అంటే ఏంటండి? సబ్మెరైన్ నీటి కింద వెళ్తుంది, అండర్ ద వాటర్ లెవెల్. సబ్ మెరైన్ అంటే, మెరైన్ అంటే ఓషన్, సబ్ అంటే కింద వెళ్ళడం. సో ఈ సబ్మెరైన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న పైప్ లాంటి దాన్ని పైకి పెట్టేసి చూస్తుంటారు చుట్టుపక్కల ఎవరు వస్తున్నారని. సో ఈ చిన్న పైప్లో ఉండే ఇన్స్ట్రుమెంట్ పేరే పెరిస్కోప్. సో పెరిస్కోప్ జనరల్ అంటే డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి. జనరల్ ఇది ఎలా ఫేమస్ అంటే లైక్ జెడ్ లాగా ఇలా, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ జెడ్, ఇలా సంథింగ్ లైక్ దిస్ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఏం యూస్ చేస్తుంటాం జనరల్లీ? ఓకే, ఇక్కడ షిప్ ఉంది కదండి. షిప్ ఇక్కడ నుండి షిప్ నుండి వెళ్ళే లైట్ ఇక్కడ ఎంటర్ అవుతుంది. సో ఇది కాస్త వెళ్ళి మిర్రర్స్కి ఇలా దాకి ఇక్కడ ఇంకో మిర్రర్ ఉంటుంది, ఇలా వచ్చేసి మళ్ళీ ఇలా మనం కింద ఉండం కదా, ఇది పైన లెవెల్లో, ఇక్కడ మనకి కింద కనపడుతుంది. ఇప్పుడు ఇది కాస్త
కింద కనిపిస్తుంది. మనకి ఇక్కడ పైన ఎవరు ఉన్నారో కనపడుతుంది, మనం వాళ్ళకి కనపడం కానీ వాళ్ళు మనకు కనపడుతుంటారు. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ పెరిస్కోప్ అన్నమాట. సో పెరిస్కోప్ యూజ్ ఇది. నెక్స్ట్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్ టు మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్? మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. సింపుల్గా ఏంటండి, బారోమీటర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. లాక్టోమీటర్ అంటే ఏంటండి, మిల్క్ ప్యూరిటీ, మిల్క్ యొక్క ప్యూరిటీ అంటే డెన్సిటీ ఆఫ్ మిల్క్ అని కూడా చెప్పుకోవచ్చు. మిల్క్ ఎంత ప్యూర్గా ఉందని చెప్పేది ఎవరండి, లాక్టోమీటర్. నెక్స్ట్, థర్మోమీటర్ మన అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ యూజ్ టు మెజర్ టెంపరేచర్. మల్టీమీటర్ ఏంటండి, చెప్పాను ఎలక్ట్రికల్ షాప్స్లో కూడా చూసే ఉంటాం, లేదా ఈ ఎలక్ట్రీషియన్స్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. దీంతో కరెంట్ని మెజర్ చేయొచ్చండి, కరెంట్ సింబల్ ఐ. వోల్టేజ్ని మెజర్ చేయొచ్చండి, అండ్ దెన్ రెసిస్టెన్స్ని, ఇలా డిఫరెంట్ ఫిజికల్ పారామీటర్స్ని, ఫిజికల్ క్వాంటిటీస్ని మెజర్ చేస్తున్నాము. యాక్చువల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీటర్ అవసరం, కానీ వీటన్నిటిని ప్యాక్ చేసి ఒక కాంపాక్ట్ సైజ్లో పెట్టేసి యూస్ చేస్తాం కదండి. సో దీన్ని మనం మల్టీమీటర్ అంటాం. చలో, సో వాట్ ఈజ్ అవర్ రైట్ ఆప్షన్? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? బారోమీటర్. నెక్స్ట్, రైట్, 104. సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డివైజెస్ ఈజ్ యూజ్ టు మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్? మనం ఇందాక కూడా డిస్కస్ చేసామండి. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏంటి? బారోమీటర్. ఎప్పుడే కానీ బారోమీటర్. నెక్స్ట్, థర్మోమీటర్ యూజ్ చేసి దేన్ని మెజర్ చేస్తామండి? టెంపరేచర్. ఓడోమీటర్ దేనికి యూజ్ చేస్తామండి? మన బైక్లో కనిపిస్తుంది కదా రీడింగ్స్, మన బైక్ ముందుకు వెళ్తుంటే. సో దాన్ని మన బైక్ ముందుకు వెళ్తుందంటే డిస్టెన్స్ కవర్ చేస్తున్నట్టే కదా. సో ఇది డిస్టెన్స్కి సంబంధించింది. ఇక టెట్రామీటర్, ఇది వచ్చేసి మన పోయమ్స్ ఉంటాయి కదండి, లాంగ్వేజెస్లో, ఇంగ్లీష్లో, తెలుగులో అలా. సో పోయమ్స్కి సంబంధించింది టెట్రామీటర్, పోయమ్స్ని మెజర్ చేయడానికి సంథింగ్ అని చెప్పేసి మనకు గూగుల్లో కూడా కనిపిస్తుంది. విచ్ డివైస్ ఈజ్ యూజ్ టు సీ సన్? సో సన్ ఒక్కసారి మనం ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో ఎప్పుడన్నా చూసింటే హీలియం అనే ఎలిమెంట్ చూసారు, హైడ్రోజన్, హీలియం అని విని ఉంటారు కదా. హీలియం అనే పేరు ఎలా వచ్చింది? హీలియో నుండి వచ్చిందండి. హీలియో అంటే ఏంటండి, మీనింగ్ గ్రీక్లో సన్. సో సన్ అనే మీనింగ్ ఎక్కడ వస్తుంది? హీలియో. ఇలా గుర్తుపెట్టుకోవాలి, హీలియో అంటేనే సన్. సో సన్ని చూసే ఒక స్కోప్ని హీలియోస్కోప్ అంటాం. సో మన అందరికీ టెలిస్కోప్ తెలుసు అంటే, చాలా టెలి అంటే దూరం, స్కోప్ దూరంలో వస్తువులను చూసే ఒక డిస్టెన్స్ టెలిస్కోప్ అలా. ఓకే, నెక్స్ట్ స్ట్రోబోస్కోప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఆబ్జెక్ట్ స్పీడ్గా రొటేట్ అవుతుంది, రివాల్వ్ అవుతుంది, లేదా వైబ్రేట్ అవుతుంది, అలాంటి అవి ఎన్నిసార్లు వైబ్రేట్ అయ్యాయి, లేదా ఎన్నిసార్లు రొటేట్ అయ్యాయి, రివాల్వ్ అయ్యాయి అనే దాన్ని కౌంట్ చేసే మిషన్ పేరే స్ట్రోబోస్కోప్. అంటే రొటేషన్ కానీ, రెవల్యూషన్ కానీ, వైబ్రేషన్ కానీ ఎన్నిసార్లు కౌంట్ అవుతుంది, ఎన్నిసార్లు రిపీట్ అయిందని చెప్పేదే స్ట్రోబోస్కోప్. రైట్. నెక్స్ట్, పొటెన్షియోమీటర్. బేసికలీ ఇది ఏం చేస్తుందండి, మనకి చాలాసార్లు కూడా డిస్కస్ చేసాము. వోల్టేజ్కి వేరే పేరేంటండి? ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అని కూడా చెప్పాము. ఎలక్ట్రికల్ పొటెన్షియల్, లేదా ఇంకో పేరేంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ కదా, పీడీ అని కూడా అంటామండి దీన్ని. పొటెన్షియల్ డిఫరెన్స్ పీడీ అని కూడా అంటుంటాం. రైట్. సో దీనికి 3 పేర్లు ఉన్నాయి. ఈ పొటెన్షియోమీటర్ దేన్ని మెజర్ చేస్తుంది? వోల్టేజ్. ఈ 3 ఒకటే కదండి. సో ఇక్కడ ఇది ఏంటి? మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ కదండి. వోల్టేజ్ని కొలుస్తున్న ఇన్స్ట్రుమెంట్ కాబట్టి ఇదేంటి? మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ కిందికి వస్తుంది. అప్పుడు ఇవన్నీ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్, ఫ్రమ్ విచ్ డివైస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్డ్? ఎలక్ట్రిక్ కరెంట్ దేంతో మెజర్ చేయాలండి? సో అమ్మీటర్. ఓకే, అమ్మీటర్, లేదా దీనికి ఇంకొక పేరు ఆంపియర్ మీటర్ అని కూడా అనొచ్చు. అమ్మీటర్ ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. వోల్ట్ మీటర్తో ఏం చేయాలి? వోల్టేజ్ కొలుస్తామండి. వోల్టేజ్. అమ్మీటర్తో కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్ చేస్తాము. ఓమ్ మీటర్, ఓమ్ అనేది ఎవరి యూనిట్? రెసిస్టెన్స్ కదా, రెసిస్టెన్స్ యూనిట్. సో ఓమ్ మీటర్ అనేది రెసిస్టెన్స్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అంటే కరెంట్ ఎంత ఆగింది వైర్లో అని చెప్పేది ఓమ్ మీటర్. ఓకే, కరెంట్ ఎంత వైర్లో పరిగెడుతుందని చెప్పేది అమ్మీటర్. వైర్లో ఎంత కరెంట్ ఆగుతుందని చెప్పేది ఓమ్ మీటర్. ఓకే, నెక్స్ట్ వేవ్ మీటర్. ఇదేంటి? వేవ్ లెన్స్ కొలవడానికి అలా
యూస్ చేసేదే వేవ్ మీటర్. నెక్స్ట్ సో రైట్ ఆప్షన్ ఏంటండి, కరెంట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ పేరు అమ్మీటర్. నెక్స్ట్ అమ్మీటర్ ఈజ్, సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, బాగా నోటీస్ చేస్తే అమ్మీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ఎ సిరీస్ టు ద సర్క్యూట్. ఎస్, అబ్సల్యూట్లీ రైట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్క్యూట్ అనుకుంటే ఇది ఒక రెసిస్టర్ అండి, ఒక రెసిస్టర్ R1 అనుకుందాం, ఇది వేరే రెసిస్టర్ R2. సో ఇది మొత్తానికి ఒక బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంది అనుకుందామండి, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అమ్మీటర్ని కనెక్ట్ చేసాం. అమ్మీటర్ ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి, కరెంట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్. సో అమ్మీటర్ ఏం చేస్తుందంటే మన ఈ సర్క్యూట్లో, మొత్తం సర్క్యూట్లో ఎంత కరెంట్ వెళ్తుంది, పాస్ అవుతుంది, కరెంట్ ఎంత ఉంది అని మెజర్ చేసేదే అమ్మీటర్ కదండి. ఎస్, అయితే ఈ అమ్మీటర్ని ఎలా కనెక్ట్ చేసాం చూడండి. ఒకే వైర్ కనిపిస్తుందిగా మనందరికీ, ఒకే వైర్ అంటే దాన్ని సిరీస్ కనెక్షన్ అనాలి, సిరీస్ కనెక్షన్ అని పిలవాలి. ఇది ఒకే వైర్. ఓకే, అలా కాకుండా సపోజ్ ఇలా కనెక్ట్ చేసామనుకోండి, ఒక రెసిస్టర్ ఉండి ఇలా కనెక్ట్ చేస్తే ఇదిగో 1 వైర్ 2 వైర్, ఇది ప్యారలల్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ మనం యూజ్ చేయమండి. ఓకే ఫైన్, మనం ఓన్లీ సిరీస్ని యూజ్ చేస్తున్నాం. కనెక్షన్ సిరీస్లో ఉంది. సో ఆప్షన్ 1 కరెక్టే ఉంది. మస్ట్ హ్యావ్ ద ఫాలోయింగ్ లెజిటిమేట్ రెసిస్టెన్సీ అంటే యాక్చువల్లీ ఈ అమ్మీటర్ ఏదైనా సరే అండి, అమ్మీటర్ పని ఏంటి, కరెంట్ని మెజర్ చేయడం. సర్క్యూట్లో కరెంట్ని మెజర్ చేయాలి కదా. మరి సపోజ్ మరి ఈ అమ్మీటర్లో రెసిస్టెన్స్ ఎలా ఉండాలి, చాలా తక్కువ ఉండాలి. అంటే తక్కువ కరెంట్ని ఆపాలి. ఒక ఇన్స్ట్రుమెంట్ పనిచేయాలంటే ఎంతో కొంత కరెంట్ తీసుకుంటుంది, ఇది చాలా తక్కువ కరెంట్ని ఆపేస్తుంది. అంటే కరెంట్ ఎలా ఉందో అలా పంపిస్తూ ఉండాలి. దీని పని ఏంటండి, వైర్లో ఎంత కరెంట్ వెళ్తుందని చెప్పడం. మరి అలా చెప్పాలంటే ఎంత కరెంట్ వెళ్తుందో, యాక్చువల్ ఫ్లో ఏదైతుందో అది చెప్పాలంటే ఇది తక్కువ కరెంట్ ఆపాలి, తక్కువ కరెంట్ ఆపాలి. లో రెసిస్టెన్స్ అని అర్థం. లెజిటిమేట్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ తక్కువ రెసిస్టెన్స్. నెక్స్ట్ డ్రాస్ లెస్ పవర్, ఇది పని చేయడానికి తక్కువ కరెంట్ వాడాలి కదా, అప్పుడే కదా యాక్చువల్ ఫ్లో అనేది తెలుస్తుంది. సో మన ఆప్షన్స్ ఏంటండి, ఆల్ ఆఫ్ ద అబోవ్, ఈ 3 కూడా పైవన్నీ కరెక్టే. నెక్స్ట్ వాట్ ద స్టాల్గ్లోమీటర్ యూజ్ టు మెజర్. ఓకే, ఈ ఇన్స్ట్రుమెంట్తో ఏం మెజర్ చేస్తామండి, సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఎనీ లిక్విడ్. సో సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి, ఏదైనా ఒక లిక్విడ్లో సో వాటి మధ్యలో మాలిక్యూల్స్ మధ్యలో ఒక సర్ఫేస్ పైన, ఎస్పెషల్లీ సర్ఫేస్లో వాటి మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుంది కండి. ఆ ఫోర్స్ వల్ల ఆ లిక్విడ్ ఏం చేస్తుందంటే తక్కువ స్పేస్ ఆక్యుపై, ఒక పర్టికులర్ షేప్లోకి వచ్చేస్తుంది. ఓకే, అంటే ఆ లిక్విడ్ సర్ఫేస్ ఉంది కదండి, లిక్విడ్ సర్ఫేస్ పైన ఒక ఫోర్స్ ఉంటుందండి. ఆ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఆ లిక్విడ్ సర్ఫేస్ని ఎంత తక్కువ అయితే అంత తక్కువ ఏరియా కవర్ చేయడానికి చూస్తుంది, ఎక్కువ ఏరియా తీసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వర్షం పడుతున్నప్పుడు రెయిన్ డ్రాప్స్ ఎలా వస్తాయండి చూడండి. సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఆక్యుపై లెస్ ఏరియా, లెస్ స్పేస్ ట్రై చేస్తుంది. సో ఇలా చేయడాన్ని మనం ఏమంటాం, సర్ఫేస్ టెన్షన్. సో ఈ ఇన్స్ట్రుమెంట్తో మనం ఏం మెజర్ చేస్తున్నామండి, సర్ఫేస్ టెన్షన్. లాస్ట్ క్వశ్చన్, ఓడోమీటర్ మనం ఇందాక కూడా డిస్కస్ చేసాము. ఓడోమీటర్ మన బైక్లో యూస్ చేస్తాం కదండి, దేనికి, డిస్టెన్స్కి యూస్ చేసాము. స్పీడ్ని దేంట్లో అండి, స్పీడోమీటర్ బైక్లో మన స్పీడ్ని చెప్పేది స్పీడోమీటర్, డిస్టెన్స్ని చెప్పేది ఓడోమీటర్, రైట్. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ అండి. I hope you like the video. Please do subscribe to our channel. Thank you.